అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్తేనా మడిసన్నా కాసింత కళా ఇది నిన్న చూపించింది మీకు. సో దీన్నే వాళ్ళు చూపిస్తాను. నేను చూపించిన రంగే సేమ్ యాక్టీస్ దానిలాగే ఉండిద్ది, కాకపోతే అది కొంచెం మెరుగనమాట దీని మీద. అండ్ నేను నిన్నటి వీడియోలో సరిగ్గా చెప్పలేకపోయాను, అంటే ఈ క్వాలిటీస్ ఉంటే తీసుకోండి అని నిన్నటి వీడియోలో చెప్పలేకపోయాను. సో ఇవాళ క్లారిటీగానే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట, అవి ఖచ్చితంగా మీట్ అయితేనే కోడిపిల్లలను తీసుకుంటాం. మేము ఎలా తీసుకుంటామో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మేము ముఖం చూస్తామండి. ముఖం సన్నగా ఉండాలి అండ్ మనకి 2 కళ్ళు కనిపించాలి అండ్ కన్ను వచ్చేసరికి పెద్దగా ఉండాలి. ఆ తర్వాత జుట్టు, దీన్ని జుట్టు అంటారు, జుట్టు చిన్నగా ఉండాలి. రెక్క అండి, రెక్క కూడా పెద్దగా ఉండాలి. అండ్ ఆ తర్వాత తోక వచ్చేసరికి మనకి మెట్ట ఉండాలండి. మెట్ట ఉంటే బాగుండిద్ది. నేను ఎత్తుకుంటా నాకు సరిగ్గా రావట్లేదు, అందుకే మీకు తోకని కిందకి పెట్టేస్తుంది. వాళ్ళు యాక్చువల్గా వదిలితే మెట్టే ఉండిద్ది అనమాట. రిచ్ మెట్ట అయితే కాదు, మామూలు మెట్ట. రిచ్ మెట్ట అయితే ఇలా పైకి ఉండిద్ది, మామూలు మెట్టే. రిచ్ మెట్ట కోడ్లు కూడా ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో మామూలు మెట్టే అనమాట దీనిది. అండ్ ఏక అనేది ఒత్తుగా ఉండాలి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏక అనేది ఒత్తుగా ఉండడం వల్ల కోడి ఎగిరేటప్పుడు దాని కాళ్ళ మీద డిపెండ్ అవ్వదు. సో జస్ట్ ఒక ఎలివేషన్ తీసుకుని రెక్కలతో పైకి ఎగిరిద్ది అనమాట. అలాగా ఎలివేషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే రెక్క అనేది ఒత్తుగా లేకపోతే ఆ ఫోర్స్ అనేది కంప్లీట్గా కాళ్ళతోనే తీసుకునిద్దండి. సో అది ఎక్కువ ఎగరలేదు అండ్ 4-5 సార్లు ఎగరగానే దానికి ఆయాసం వచ్చేసి రొప్పిద్ది అనమాట. ఇక బాగా ఎనర్జీ అనేది తొందరగా అయిపోద్ది. సో రెక్క అనేది ఒత్తుగా ఉండడం వల్ల ఏంటంటే జస్ట్ ఒక ఎలివేషన్ అంటే ఒక పుష్ తీసుకుని రెక్కలతో ఎగిరి కాళ్ళతో తన్నిద్ది అనమాట బాగా. అందుకే ఏక అనేది ఒత్తుగా ఉండాలి, రెక్క అనేది పెద్దగా ఉండాలి. సాఫ్గా ఉన్నా, మెట్ట ఉన్నా, రిచ్ మెట్ట ఉన్నా, 3 అనేది ఏంటంటే బాగానే ఉండిద్ది కోడి అనేది. కాకపోతే ఒక చిన్న బెనిఫిట్ అనేది ఉండిద్ది అనమాట మెట్టకి, రిచ్ మెట్టకి. అంటే సాపుతో పోల్చుకుంటే ఇప్పుడు సాలం కోళ్ళు ఉంటాయి, వాటికి ఏంటంటే రిచ్ మెట్ట ఉండదు, సాఫ్ మెట్ట ఉండిద్ది. అవి ఎగరలేమా అంటే అవి ఎగురుతాయి, ఎందుకంటే వాటికి ఏంటంటే తోక కొంచెం బారుగా ఉండిద్ది అనమాట. ఈక కూడా బారుగా ఉండిద్ది. మీరు ఎగిరినప్పుడు ల్యాండ్ అయ్యిద్ది కదా. సో ఇప్పుడు కోడి ఎగిరిందంటే అది ల్యాండ్ అవ్వాలి. సో ల్యాండ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఆ తోక అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిద్ది అనమాట. ఆ తోకలో ఏంటంటే కోడి ల్యాండ్ అయ్యేటప్పుడు తోకని ఇలా ఎడం చేసిద్ది. ఎడం చేసినప్పుడు ఏంటంటే మీకు ఏక ఒత్తుగా ఉండడం వల్ల ఏంటంటే స్లోగా దిగిద్ది అనమాట కోడి. కాళ్ళ మీద అంత ఎఫెక్ట్ పడదు. సో ఎనర్జీ కూడా అంత వేస్ట్ అవుతుంది అనమాట. అండ్ కాళ్ళు వచ్చేసరికి మనకి పంజా అండి, పంజా వచ్చేసరికి మొడవాలి. పంజా కూడా పెద్ద పంజా ఉండాలి. సో ఇవన్నీ ఎందుకు ఉండాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో కోడిని వదిలేద్దాం, చాలాసేపు అవుతుంది వీడియో రికార్డ్ చేసి, ఏది సరిగ్గా రాలేదు. సో అందుకని కొంచెంసేపు దీనికి రిలీఫ్ ఇద్దాం. కోడిని వదిలేటప్పుడు ఇలా వదలాలన్నమాట. కొంచెం రెక్కల కింద చేతులు పెట్టి ఇలా పట్టుకొని స్లోగా వదలాలి. సో నిన్నైతే కొన్ని క్వాలిటీస్ చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఈ వీడియోలో కూడా చెప్పాను అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ క్వాలిటీస్ ఎందుకు, ఆ ముఖం ఎందుకు సన్నగా ఉండాలి, అండ్ కన్ను ఎందుకు పెద్దగా ఉండాలి, పంజా ఎందుకు పెద్దగా ఉండాలి, చిన్నగుంటే ఏమైనా అవుద్దా, లేదా రెక్క ఎందుకు పెద్దగా ఉండాలి, చిన్నగుంటే ఏమవుద్దా, తోక రిచ్ మెట్ట ఎందుకు ఉండాలి, సాఫ్ తాకుంటే ఏమైనా అవుద్దా. సో ఇలాంటి క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చెప్తాను. సో మీరు ఎప్పుడైనా ఏరోడైనమిక్స్ అనే కాన్సెప్ట్ విన్నారా? సో మన అంటే కార్స్, బైక్స్ అండ్ ఏరోప్లైన్స్ ఇవన్నీ ఏరోడైనమిక్స్ని ఫాలో అవుతాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ముఖం ఎందుకు సన్నగా ఉండాలంటే, మీకు ముఖం లావుగా ఉండడం వల్ల కళ్ళు అనేవి ఎదుర్కొన్నప్పుడు మీకు ఓన్లీ మనిషికి ఎలా అయితే 180 degrees మాత్రమే కనిపించిద్దో అలా మీకు కోడికి కూడా 180 degrees కనిపించింది. సన్నగా ఉండడం వల్ల ఏంటంటే మీకు 270 degrees కనిపించిద్ది. అంటే వెనకాల కూడా మీకు చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కోడికి. అందుకే ముఖం సన్నగా ఉండాలి. తర్వాత చిలకడ చిన్నగా ఎందుకు ఉండాలంటే మీకు కొంచెం పెద్దగా ఉంటే తల మీద బరువు ఎక్కువ అయిపోద్ది. సో అందుకే చిన్నగా ఉంచుతారనమాట. అండ్ ఈజీ టార్గెట్ అవుద్ది అనమాట కోడి. ఎదురు కోడికి ఈజీగా టార్గెట్ అయిపోద్ది చిలకడ పెద్దగా ఉండడం వల్ల. అందుకే మేము చిలకడాన్ని కట్ చేస్తాం. సో చిలకడ అనేది చిన్నగా ఉండాలి. తర్వాత రెక్క ఎందుకు పెద్దగా ఉండాలంటే ఎగరడానికండి. ఇప్పుడు
మనకి కోడి గాల్లోకి ఎగిరినప్పుడు కాళ్ళ మీద బలం పెట్టదు, జస్ట్ ఏదో ఎలివేషన్ కోసం జస్ట్ అలా పుష్ ఇచ్చిద్ది అనమాట. రెక్కలతోనే కొంచెం పైకి ఎగిరిద్ది. అలా ఎగిరినప్పుడు కోడి తన్నిద్ది అనమాట. కొంచెం గాల్లో ఉండి ఒక 5-6 టన్నులు తన్నిద్ది. సో అందుకే రెక్క అనేది పెద్దగా ఉండాలి. తోక ఎందుకు మెట్ట, రిచ్ మెట్ట ఉండాలి, రెండు బాగానే ఉంటాయి, మెట్ట ఉన్నా రిచ్ మెట్ట ఉన్నా. సో తోక ఎందుకు రిచ్ మెట్ట ఉండాలంటే ల్యాండింగ్ అండి. సో కోడిపిల్ల గాల్లోకి ఎగిరినప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు తోకని బేస్ చేసుకునే ల్యాండ్ అవుద్ది. సో తోక అనేది మనకి మెట్ట, రిచ్ మెట్ట ఉండడం వల్ల కొంచెం సేఫ్గా ల్యాండ్ అయ్యిద్ది, స్లోగా ల్యాండ్ అయ్యిద్ది. కాళ్ళ మీద అంత ఎఫెక్ట్ పడదు, ప్రెషర్ కూడా కాళ్ళ మీద పడదు అనమాట. అండ్ ఈక అనేది ఒత్తుగా ఉండాలి. ఈక అనేది ఒత్తుగా లేకపోతే రెక్క పెద్దగా ఉన్నా, తోక రిచ్ మెట్ట ఉన్నా యూజ్ ఉండదు. సో ఈక ఒత్తుగా ఉండడం వల్ల ఏంటంటే ఎయిర్ అనేది అక్కడ ఎస్కేప్ అవుతుంది అనమాట. సో ఎస్కేప్ అవ్వకుండా మనకి ప్రాపర్టీస్ అనేది చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ ఈక పల్స్గా ఉండడం వల్ల ఏంటంటే ఆ ఎయిర్ అనేది ఎస్కేప్ అయిపోద్ది. సో ఎస్కేప్ అయిపోయి మనకి ఏంటంటే ఇంకా యూజ్ ఉండదు అనమాట. సో కాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోయి 4-5 సార్లు ఎగరగానే మీకు బాగా రొప్పిద్ది అనమాట. రొప్పి ఇంకా అలసట అంటే యాక్టివ్నెస్ అనేది కోల్పోద్ది కోడి వచ్చేసరికి. సో అందుకని ఈక అనేది ఒత్తుగా ఉండేటట్టు చూసుకోవాలి. కాళ్ళు పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సింపుల్గా ల్యాండ్ అయ్యిద్ది అండ్ కొంచెం ఫాస్ట్గా ఎగిరిద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే కత్తివాడే కోళ్ళకి కాళ్ళు పెద్దగా ఉండడం వల్ల మనకి యూజెస్ ఏంటంటే కాలు వచ్చేసరికి కరెక్ట్గా బాడీ మీద పడిద్ది. చిన్న కాలు ఉండడం వల్ల అంటే చిన్న పంజా ఉండడం వల్ల కాలు అనేది బాడీ మీద పడకపోవచ్చు. సో పెద్ద పంజా ఉండడం వల్ల ఏంటంటే ఎటు చూసుకుంటున్నా కాలు అనేది బాడీ మీద కరెక్ట్గా పడిద్ది. సో అందుకని పెద్ద పంజా ఉండాలన్నమాట. పంజా ముడిస్తే నేను చెప్పినట్టు కత్తి వాడే కోడి, ముడకపోతే అది విడికాల కోడి అంటారు, కత్తి వాడదనమాట. సో అది ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ చెక్ చేసుకుని తీసుకోవాలన్నమాట. సో ఇప్పటి వరకు మీకు వీటి గురించి తెలియకపోతే వాళ్ళు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.